సార్ పంచాంగంలో రాహుకాలం ఉంటది కదా సార్. ఆ కేతు కాలం ఉండదు. ఎందుకని? రాహు, కేతు ఒక్కడే కాబట్టి రాహుకాలం అనే చెప్పారా? ఆ! రాహు, కేతువుల్ని విడిగా చూడటానికి లేదు. పంచాంగం టైం. యాక్చువల్‌గా వారం, వారం అనేది 7 గ్రహాలకే ఇచ్చారు. చ ఏది ప్రకాశ గ్రహాలు, ఫిజికల్‌గా మేనిఫెస్ట్ అయ్యేటువంటి గ్రహాలకు మాత్రమే ఇచ్చారట. ఇవి ఛాయాగ్రహాలు. రాహు, కేతు అనేటివి ఛాయాగ్రహాలు. సో, ఛాయాగ్రహాలకి రాహు ఏందంటే ఛాయ అంటే ఏంటిది? మీనింగ్ నీడ అని. నీడ. ఛాయ అంటే నీడ. మరి ఈ ఛాయాగ్రహాలంటే దేనికి నీడ? ఎవరికి నీడ ఇది? ఏ వస్తువు యొక్క నీడ అవి చెప్పండి? ఎప్పుడైనా ఆలోచించారా అది? మూన్ నీడా సార్? మూన్ నీడ అంటే ఒకటే నీడ ఉంటది. 2, 3 నీడలు ఉంటాయా? అంటే సన్‌లైట్ నుంచి మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ మీ బుర్రలోకి ఎక్కలేదు, మర్చిపోయారు. అసలు దాని గురించి మళ్ళీ ఆలోచించను లేదు. అది అసలు ఆ విషయం పక్కన పడేసారు. హ్మ్. సో, నీడ. నీడ అంటే ఏందంటే మూన్ నీడ. చంద్రుడి యొక్క నీడ అనేది రాహు. అందుకే రాహు చంద్రుడు కంట్రోల్‌లో ఉంటాడు. ఎప్పుడన్నా రాహుకి రెమెడీ చేయాలంటే చంద్రుడిని తీసుకురావాలి. చంద్రుడికి పూజ చేయాల్సి ఉంటుంది. చంద్రుడు ఒక్కడే రాహు మీద కంట్రోలింగ్ ఉంటాడు. ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే ఆ రాహు అనేది చంద్రుడి యొక్క నీడ. ఇక తర్వాత కేతు. కేతు ఎవరి నీడ అంటే రవి యొక్క నీడ. సో, అందుకే కేతు కంట్రోల్ చేయాలంటే రవిని తీసుకోవాలి. కేతు ఓన్లీ రవికి మాత్రమే వింటాడు. ఎందుకంటే ఈయన మోక్షకారకుడు, ఆయన ఆత్మకారకుడు. సో, కేతు ఎంతసేపు ఆత్మ సంబంధమైన విషయాల మీదే దృష్టి కాబట్టి, ఎప్పుడైతే రవి యొక్క ప్రెజెన్స్ ఉంటదో, కేతు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఈ కేతు ఎప్పుడైనా హ్యాపీ ఫీల్ అవుతాడు. అందుకే రవి, కేతువులు కలిసి ఎవరి జాతకంలో అయినా కలిసి ఉంటారనుకో, ఒకే హౌస్‌లో గనుక ఉంటే, దానికేం చెప్పారంటే ధ్వజకీర్తి యోగం అని చెప్పారు. ఒకవేళ ఆ పర్సన్ జ్ఞానం కోసం గనక ప్రయత్నం చేస్తే అతని లైఫ్‌లో అతని జ్ఞానం ద్వారా అతని కీర్తి అనేది ఈవెన్ ఆఫ్టర్ డెత్ గూడా ఉంటుంది. దాన్నే ధ్వజకీర్తి యోగం అన్నారు. ఎవరికి? రవి ప్లస్ కేతు కలిస్తే. ఇక తర్వాత కాలాన్ని విభజించినప్పుడు మీకు కాల విభజన జెప్పాను. స్టార్టింగ్‌లో జెప్పాను. ఒకటేంటిదంటే నంబర్ 1 సంవత్సరం. ఎందుకంటే భూమి ఒక రౌండ్ కంప్లీట్ చేస్తది కాబట్టి దాన్ని ఒక సంవత్సరం అన్నాం. తర్వాత భూమి యొక్క మార్గాన్ని 2గా విడదీస్తే సూర్యునికి ఉత్తరం వైపు, ఇంకోటి దక్షిణం వైపు ఉంటుంది గాబట్టి 2 మార్గాలు దాన్ని ఉత్తరాయణం అని, దక్షిణాయనం అని జెప్పి 2 మార్గాలు చెప్తారు. ఆయనం అంటే 6 మంత్స్. సంవత్సరాన్ని 2గా విడగొట్టారు. దాన్ని ఆయనం అంటారు. తర్వాత భూమి సూర్యుని రిఫరెన్స్‌గా అంటే సూర్యుని కేంద్రంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఋతువులు ఏర్పడతాయి. ఎందుకు? సూర్యుడికి ఒక్కొక్క దిశలో ఉన్నప్పుడు, తర్వాత సూర్యుడికి, భూమికి మధ్య ఉన్నటువంటి దూరం ఆధారంగా ఋతువులు ఏర్పడతాయి. ఆ ఋతువులకి కారకుడు ఎవరంటే రవి మళ్ళీ. ఇంకా ఋతువులకి ఎన్ని ఋతువులు ఏర్పడతాయంటే 2 నెలలకొక చొప్పున 6 ఋతువులు ఏర్పడతాయి. ఆయనం, ఆయనం తర్వాత ఋతువులు. ఋతువుల తర్వాత మాసం, నెల. నెల తర్వాత పక్షం.
పక్షం అంటే సగం. పక్షం అంటే ఏందంటే మొత్తం తిథులన్నీ కలిపితే 15 తిథులు కలిపితే ఒక పక్షం. అంటే అమావాస్య నుంచి పౌర్ణమి, పౌర్ణమి నుంచి అమావాస్య. ఇలా మధ్యలో ఉన్నటువంటి 15 రోజులు. అది పక్షం అంటారు. తర్వాత పక్షాన్ని విభజిస్తే మళ్ళీ ఏం చేశారంటే 2 వారాలు. వారం కింద డివైడ్. సో, ఈ వారానికొచ్చేసరికి ఏం చేశారంటే అప్రకాశ గ్రహాలు, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల్ని పక్కన పడేసి ఓన్లీ రవితో మొదలుపెట్టి శని దాకా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి రాహుకేతువులకు గూడా కావాలి గదా! రాహుకి కూడా కావాలని జెప్పి గొడవ పెడితే ఆయనకేం జేశారంటే ఎవ్రీ డే 1 ½ అవర్ అటాచ్ జేశారు. ప్రతిరోజు గంటన్నర టైం ఆయనకుంటది. అర్థమైందా? సో, అలా రాహుకేం జేశారంటే గంటన్నర టైం ఇచ్చేశారు. కేతువుకెందుకంటే ఆయనకు తల లేదు గాబట్టి, అందులో ఛాయాగ్రహం, అందులో తల లేదు. సో, లేదు గాబట్టి కాల విభజనలో ఈ దీన్ని చూపించటానికంటూ కేతువు లేకుండా జేశారు. ఆ కేతువుని, రాహుని కలిపి ఒకదాని కింద తీసి పడేశారు. తర్వాత హోరా అని ఒకటుంటుంది. ఎవ్రీడే హోరా. ఏ వారం అయితే ఆ వారం సూర్యోదయానికి ఆ హోరతో మొదలవుతుంది. ఇవాళ మంగళవారం. మంగళవారం ఇయాల సూర్యోదయం ఎప్పుడయిందో 6 గంటలకో, 6:30కో ఎప్పుడైతే సూర్యోదయం అయిందో, సూర్యోదయం మొదలు నుంచి ఒక గంట వరకు ఆ హోర ఉంటుంది. ఎవరి హోర ఉంటుందంటే, ఏ రోజైతే వారం ఉందో అధిపతి యొక్క అంటే ఆ వారానికి అధిపతి ఎవరైతే అవుతారో వాళ్ళ యొక్క హోర ఉంటుంది. మంగళవారం కుజుడు హోర ఈరోజు స్టార్ట్ అయింది. సో, అది హోరాధిపతులు. హోరా అనేది గూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏదైనా చార్ట్ రీడ్ చేసేటప్పుడు హోరా అనేది గూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ గంట టైంకి ఆయన ఆధిపత్యం ఉంటుంది. ఆ గ్రహం యొక్క ఆధిపత్యం ఉంటుంది. అందుకే మీ జాతకాలు కూడా మీరు చూసుకోవాలి. ఏ హోరాలో పెట్టారని. దాని ఒక ఆధిపత్యం ఇంపార్టెంట్ ఉంటుంది. సో, అందుకే రాహుకేతువులకి రాహుకాలం ఎందుకిచ్చారంటే, ఈ 7 రోజుల్లో వారంలో లేదు కాబట్టి, సో, నాకు గూడా ప్రెజెంటేషన్ గావాలి. కాల విభజనలో నా పేరు గూడా ఉండాలి అని ఎప్పుడైతే అంటే, సో, రాహుకి అందుకే రోజుకి గంటన్నర చొప్పున దాన్నే మనం రాహుకాలం అంటాం. ఓకే. సార్ ఈ రాహుకాలంలో వదిలేయాల్సిన పనులేంటి సార్? రాహుకాలంలో ఇప్పుడు రాహువు ఎలా అంటే, ఒకరి చార్ట్‌లో రాహు మాలెఫిక్‌గా పనిచేస్తుండా, బెనిఫిక్‌గా పనిచేస్తుండా తెలుసుకోవాలి ఫస్ట్ మీ చార్ట్‌లో. అంతే తప్ప రాహుకాలం అందరికీ మంచిది గాదు. అలా అని అందరికీ చెడు గాదు. అలా అంటే మరి రాహుకాలం గంటన్నర సేపు ఏ పనులు జరగకూడదు, ఏవి మంచివి జరగకూడదు, ఏవి శుభకార్యాలు జరగకూడదు, ఏవి అసలు సృష్టిలో మొత్తం ఏవి మంచివి అనేటిదే జరగకూడదు. ఆ లెక్కన చూస్తే. అలా గాదు గదా! రాహుకాలం ఏందంటే, ఆ రాహువు యొక్క స్థితి ఒక్కొక్కరి చార్ట్‌లో ఎలా ఉంటే, దానికనుగుణంగా ఆ టైం అనేది ఆ గంటన్నర అనేది యాక్టివేట్ అవుతది. ఒకవేళ రాహు దశ నడుస్తున్నా, అంతర్దశ నడుస్తున్నా, ప్రత్యంతర దశ నడుస్తున్నా, ఇంకా అన్ని మొత్తం రాహు దశ, మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశ, సూక్ష్మ దశ, ప్రాణదశ. ఈ 5 దశల్లో ఏ దశ నడుస్తున్నా రాహు యొక్క కాలంలో, ఒకవేళ రాహు అనేది మీ చార్ట్‌లో గనక నెగెటివ్ అయితే, ఆ నెగెటివ్ గూడా ఏందంటే హౌస్ బట్టి ఉంటది. ఏ హౌస్‌లో ఉన్నాడు, ఏ భావంలో ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి కారకత్వాలలో ఏదో ఒకటి ఇన్ కేస్ నువ్వేదన్నా పని జేయబోయినా, ఏదన్నా మొదలుపెట్టినా సంథింగ్
అక్కడ అబ్స్ట్రక్షన్ రాహు అనేది మీ చార్ట్‌లో అబ్స్ట్రక్ట్ క్రియేట్ చేసే ప్లానెట్ అయితే ఖచ్చితంగా అబ్స్ట్రక్షన్ వస్తుంది. అదే రాహుకి మంచిగున్నారనుకో, ఇప్పుడు ఫారిన్ ఎళ్ళాలి. ఫారిన్ ఎళ్ళాలంటే రాహు ఫారిన్‌కి కారకుడాయన. సో, అందుకే రాహు కాలంలో బయలుదేరామనుకో పాజిటివ్ రిజల్ట్స్. అలా చూడాలి గానీ, రాహుకాలం అనగానే దాన్నేదో భయపడి, భయపెట్టి ఏదో దాన్ని తీసుకోకూడదు. ఇట్స్ ఎ వెరీ రాంగ్ కాన్సెప్ట్ అది. ఆ భయపెట్టడం. సార్ రాహు కేతువులకి సెవెంత్ దృష్టి కూడా ఒకళ్ళకొకళ్ళు ఉండరు కదా సార్. వీళ్ళు ఇప్పుడు ఒకళ్ళ ఆపోజిట్ లో ఒకళ్ళు ఉన్నారు కాబట్టి రాహు ఇక్కడ ఉన్నాడు అంటే అపోజిట్ అక్కడ కూడా కేతు, రాహు ఇద్దరు ఉన్నట్టే లెక్క. వాళ్ళకి ఆ సెవెంత్ దృష్టి అనేది కూడా లేదు కదా సార్. ఇద్దరు ఒకటే కాబట్టి. ఎందుకు లేదు అనంటే రాహువుకుంది, కేతువుకి లేదు. మ్మ్. ఎందుకంటే రాహుకి హెడ్ ఉంది, కేతువుకి హెడ్ లేదు. అందుకే సార్ ఒక డౌట్ కేతు 5-9 అంతే. సార్ ఊరు ప్రయాణం చేసేటప్పుడు రాహుకాలంలో బయలుదేరకూడదు అంటారు, కరెక్టేనా సార్? ఎవరాలు చెప్పింది ఎవరాలు? ఏమో జనరల్ గా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు రాహుకాలంలో బయలుదేరద్దు ఊరు ప్రయాణాలకు. ఇప్పుడు అదేగా పొద్దున్న చెప్పింది. రాహు మీకేమవుతాడు? చుట్టమా, శత్రువా? చూసుకో చార్ట్‌లో ఫస్ట్. ఓకే. వర్జ్యము అనే దాన్ని వదలమన్నారు కదా సార్. ఎటన్నా మంచి వర్జ్యం అనేది వదలమన్నారు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ముహూర్తంలో ఆ ముహూర్తం అనేది ఆ లగ్నానికి సంథింగ్ అష్టమంలో, వ్యయంలో గాని, సిక్స్త్‌లో గాని సంథింగ్ మాలిఫిక్ ఎఫెక్ట్ ఉండేసరికి దాన్ని వర్జ్యం అంటారు. వర్జ్యం అనేది ఎప్పుడు పడితే అప్పుడు రాదు. ఏదో దినంలో ఏదో కొద్దిగా ఏదో ఒక ముహూర్తం ఉంటది. కొన్ని రోజులు ఉండదు. వర్జ్యం అనేది అన్ని రోజులు ఉండదు. అదొక పర్టిక్యులర్ టైం. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇందాక సార్ చెప్పిన దాంట్లో ఇందాక ఫస్ట్ పాయింట్ లో సారు అదే రవికేతువులు కలిసి ఉంటే మంచిదే అని అన్నారు. నాకుంది సార్ 12th లో. అంటే చనిపోయాక కూడా కీర్తుంటుంది అని అంటే దాని అర్థం సాధారణంగా మనిషి చనిపోయాక ఏదైనా ఓ మంచి రోజు చచ్చిపోతే 10 మంది శివరాత్రి పోయారు అనుకోండి, అయ్యో మన తాత మామ ఉండేవాళ్ళు వాళ్ళు శివరాత్రి పోయారని అలా కీర్తి ఉంటుందా సార్? లేదంటే కీర్తి అంటే మీ ఏ విధంగా మీరు కీర్తి అని చెప్పారో నాకు ఒకసారి కొంచెం. ధ్వజకీర్తి యోగం ఎప్పుడంటారంటే దానికి కారకుడు కేతు. ఉమ్, కేతు ధ్వజం. కేతు యొక్క సింబల్ ఏంటంటే ధ్వజం. ధ్వజం అంటే ఏంటి? జెండా. జెండా. ధ్వజం అంటే జెండా. జెండా ఎప్పుడు ఎలా ఉంటుంది? మనం ఉన్న ప్లేస్‌లో ఎప్పుడైనా అది ఎప్పుడు మనకు అందనంత అంటే హైట్‌లో ఉంటది. జెండాని ఎప్పుడైనా జాతీయ జెండా జాతీయ జెండా ఏం చేస్తారంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ఉంటున్న బిల్డింగ్‌కి పైన ఉండాలి ఎప్పుడైనా. ఉమ్, అంటే ఏదైతే ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణంలో అతి ఉన్నతమైనది ప్లేస్‌లో ఉండేదేంటంటే ధ్వజం. దాన్నే ధ్వజస్తంభం అంటారు. ఈవెన్ గుడిలో గూడా గుడి గోపురం కంటే ధ్వజస్తంభం అనేది ఎత్తుగా ఉండాలి. ఉమ్, అది ఆగమ శాస్త్రం యొక్క పద్ధతి. అలానే ఈ ధ్వజం గూడా అంతే అన్నమాట. ఏదైనా జాతీయ జెండా అయినా ఎక్కడైనా. అందుకే ఏం చేస్తారంటే బిల్డింగ్‌లో ఆ ధ్వజాన్ని బిల్డింగ్ హైయెస్ట్ ఫ్లోర్ ఉందో లాస్ట్ తీసుకెళ్ళి దాని పైన పెట్టేస్తారు. అంటే దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్. దట్ ఈస్ ధ్వజం. దానికి కేతు సింబల్. కేతు ఏందంటే ఊర్ధ్వలోకాలకు సంబంధించినటువంటి, ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి, మోక్ష జ్ఞానానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ భూమి మీద ఉన్నటువంటి పూర్తిగా మెటీరియలిస్టిక్ లైఫ్‌కి ఆయన దూరం. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తీసుకెళ్ళేటువంటి గ్రహం అన్నమాట. సో, అందుకే రవి, కేతు కలిసినప్పుడు ఎప్పుడైతే వ్యక్తి కేతువుకు సంబంధించిన జ్ఞానాన్ని అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని దాన్ని సాధన చేస్తాడో
తర్వాత కేతు అంటే ఏంటంటే పూర్తిగా నిస్వార్థమైన మనిషి. ఈ భూమి మీద ఏదైతే లభించిందో దాన్ని పూర్తిగా వదిలించుకోవటం, దానం చేయటం. ఒక యోగి, సన్యాసి, సాధు కంప్లీట్ తనకంటూ అంటే పూర్తిగా సెల్ఫిష్ అనేది జీరో ఉండాలి. కేతు అంటే ఏంటంటే సెల్ఫిష్ అనేది ఉండదు. తన గురించి తను అసలు పట్టించుకోడు. ఏదైనా ఉంటే ఇతరుల కోసం. ఏది మిగిలినా ఇతరులకు దానం చేయడం. అది అనేది కేతు యొక్క లక్షణం. సో, ఎప్పుడైతే కేతువుని యాక్టివేట్ చేస్తారో, అంటే కేతువుకి సంబంధించిన పనులు చేయటం మూలాన, కేతువుకి సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకోవటం మూలాన గాని, ఎవరైతే చేస్తారో వాళ్ళకి అప్పుడు రవి ఏం చేస్తాడంటే కీర్తి ఇస్తాడు. దాన్నే ధ్వజ కీర్తి అంటారు. ఎందుకంటే కీర్తి కారకుడు ఎవరు? రవి. సో, వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఇంకొకటి ఉంటది. ఏందంటే కేతు, రవి కలిస్తే దాన్ని ఏమంటారంటే బై బార్న్. వీళ్ళు పుట్టుకతోటి వీళ్ళకి ఇంట్యూషన్ పవర్ వస్తుంది. ఎందుకంటే ఇది పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి పవర్. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ సాధన మొదలుపెట్టినప్పుడే ప్లస్ ఒక గురువు లభించినప్పుడు, ఆ గురువు ద్వారా ఏమైతుందంటే పూర్వజన్మలో ఎక్కడి నుంచైతే ఎక్కడి వరకు సాధన చేశారో మళ్ళీ అక్కడి నుంచి మొదలు. సో, దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇప్పుడు ఎప్పుడైతే గురువు ద్వారా లభించినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ పూర్వజన్మలో సంపాదించిన జ్ఞానం అంతా జ్ఞప్తికొచ్చేస్తుంది. అది రవి, కేతు యొక్క యోగం. యెస్. సార్ ఎవరన్నా రాహుకాలంలో చనిపోతే ఏమన్నా శాంతులు చేయాలా? అది పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు చేయాలని ఒక రాహుకాలంలో పుట్టినా, రాహుకాలంలో చనిపోయినా అలాంటి దోషాలేమి లేవు. యెస్ సార్. అమావాస్యకి పోవద్దని అంటారు కదా సార్? తప్ప రాహువు అని అనలేదు ఎక్కడ. ఇప్పుడు తమిళనాడుకి పోతే ఆళ్ళు ఏ పని చేసినా మొదలుపెడితే అమావాస్య రోజు మొదలుపెడతారు. మరి వాళ్ళేమనాలి? అవునవును. కరెక్టే సార్. వాళ్ళు అన్ని పనులు అమావాస్యగా చేస్తారు. అమావాస్య సార్ రోజు వాళ్ళ పూజ గది కూడా వాళ్ళు వెస్ట్ సైడ్ పెడతారు. మనం అంతా ఇటు తూర్పు పెడతాము. యెస్ సార్. తమిళనాడు అంతా అలాగే పెడతారు. ఇక్కడ బెంగుళూరులో అమావాస్య అయితే కంపల్సరీ హాలిడే ఇస్తారు సార్. స్కూల్ కూడా హాలిడే ఇచ్చి ఆ రోజున పొద్దునంతా షాప్స్ మొత్తం బెంగుళూరు బంద్ మొత్తం ఆ రోజున అమావాస్య రోజున. అవును. అందుకే ఎందుకంటే అన్ని పనులు ఇంట్లో పూజ చేసుకోవటానికి గాని ఆ, మొదలు అదే సార్. ఆ రోజే అన్ని చేసుకో ఒకప్పుడు ఏ పని మొదలుపెట్టాలి అమావాస్య శుభదినం. ఎందుకంటే రవిచంద్రులు కలిసినప్పుడు ఎందుకంటే రవి శివుడు. రవి ఏందంటే శివుడు. తర్వాత గౌరీదేవి చంద్రుడు. హ్మ్. అధిదేవతలు అదే కదా! రవికి అధిదేవత ఎవరంటే శివుడు. హ్మ్. చంద్రుడికి అధిదేవత గౌరీదేవి అమ్మవారు. సో, వీళ్ళిద్దరు కలిస్తే ఏందంటే అదొక శుభదినం. దాని శివలింగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అన్నమాట. శివలింగ లింగోద్భవ కాలం అంటారు దాన్ని. ఇంకో రకంగా చెప్పాలి. ఏది అమావాస్య. అయితే అక్కడ 2 రకాలుంటాయి. మెటీరియలిస్టిక్ సంబంధించిన విషయాలలో ప్రోగ్రెస్ ఉండదు. హ్మ్. బట్ భక్తి, ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాల పట్ల గాని, మోక్షానికి సంబంధించిన విషయాల పట్ల గాని అమావాస్య అనేది చాలా ముఖ్యమైనది. చాలా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి రోజు. అందుకే మీరెవరన్నా మీకొకరైనా గురువు ఎవరైనా ఉంటే, గురువు నుంచి ఏదైనా దీక్ష తీసుకొని ఉంటే, మీకేదైనా మంత్రం మీకంటే ఒక్కొక్కరి జాతకాల్లో యోగం ఉండాలి. ఒక మంత్రం గురువు నుంచి మీకు సంబంధించినటువంటి
మీ సాధనకు ఏదైతే సూట్ అవుతుందో ఆ మంత్రం అనేది లభించి ఉండాలి గురువు ద్వారా. గుంపులో గోవింద మంత్రాలు కాదు. ఏదో సామూహిక మంత్రాలు ఇస్తారు. ఏదో ఈ సుదర్శన మంత్రాలని, ఆ మంత్రాన్ని, ఈ మంత్రాలని ఇంట్లో ఇస్తుంటారు. అలా కాకుండా పర్టిక్యులర్ ఒక గురువు అని ఉంటాడు. ఆ గురువు రావటానికి కారణం ఏందని చెప్పా కదా! పూర్వజన్మ సంబంధం ఉండుండాలి. పూర్వజన్మలో ఉన్నటువంటి గురువే ఈ జన్మలో వచ్చి మళ్ళీ మీ సాధన గనక పూర్వజన్మలో ఏమన్నా ముందుకు సాగి మధ్యలో ఆగిపోయి ఉంటే, మళ్ళీ భగవద్ అనుగ్రహం ఉండి, మీరు నాకు ఆ జన్మలో మిగిలిపోయినది మళ్ళీ దాన్ని పూర్తి చేయాలని గనక ఎవరికైతే భగవంతుని వేడుకుంటారో, మళ్ళీ నాకు గురు దర్శనం కావాలని ఎవరైతే కోరుకుంటారో మనస్ఫూర్తిగా, మనసా వాచా కర్మణ అని అంటే త్రికరణ శుద్ధిగా ఎవరైతే కోరుకుంటారో, మీ జాతకం ప్రకారం దశ, అంతర్దశ కాలాలు దానికి సంబంధించిన గురువు అనేది మీ జాతకంలో కనపడుతుంది. ఆ గురువు ద్వారా ఏమైతుందంటే మీకు మీ సాధనకు సంబంధించినటువంటి మంత్రోపదేశం కూడా జరుగుతుంది. ఒకవేళ ఆ మంత్రోపదేశం జరిగి, ఆ మంత్రాన్ని ఈ పర్వదినాలంటారు ఇవే. అమావాస్య పర్వదినం. ఉమ్. ఇంకొకటి పూర్ణిమ మరొక దినం. గ్రహణ సమయాలు. తర్వాత గ్రహణ సమయం. తర్వాత రవి సంక్రమణం రోజు. ఉమ్. రవి ఎప్పుడైతే నెల మారుతూ ఉంటుంటాడో, ఒక్కొక్క మాసం, ఒక్కొక్క సైన్ మారుతూ ఉంటుంటాడు. ఆ రోజు ఇంపార్టెంట్ రోజు. ఈ 4 ఇంపార్టెంట్ డేస్‌లలో ఖచ్చితంగా గురువు నుంచి పొందినటువంటి ఆ మంత్రాన్ని జపం చేయాలి. గ్రహణం రోజు చేస్తే ఒక మాల చేస్తే అది ఈక్వల్ టు 100 మాలాస్. రవి సంక్రమణం చేసిన రోజు కూడా సేమ్ రిజల్ట్. ఒక మాల చేస్తే ఈక్వల్ టు 100 మాల చేసినట్టు. సో, అవి అందుకే పర్వదినాలు. అమావాస్య, పౌర్ణమి. అమావాస్య రోజు అమావాస్య ఏందంటే మీ జాతకంలో రవి తండ్రి కారకుడు. చంద్రుడు తల్లి కారకుడు. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి తల్లి, తండ్రి ఈ జాతకుడి పట్ల లేదా జాతకురాలి పట్ల ఆ తల్లి, తండ్రి ఆలోచన అనేది ఎందుకంటే ఒకే హౌస్‌లో ఉన్నారు. ఒకే విధమైన అభిప్రాయంతోటి ఉంటారు. ప్రేమించినా ఒకే రకమైన ప్రేమతోటి ఉంటారు. ద్వేషించినా ఒకే రకమైన ద్వేషంతోటి ఉంటారు. ఏది చేయాలన్నా ఇద్దరు కలిసి చేస్తారు. లేదా ఇద్దరి ఆలోచన ఒకటే ఉంటది. అది అమావాస్య. దానికి ఏం చేశారంటే అమావాస్య పుట్టినందుకు దోషం అది ఇది చెప్పి నానా రకాలు ఇది చేస్తుంటారు. ఆ అమావాస్య రోజున ప్రాబ్లమ్ ఏందంటే ఈ రాహుకేతులు కలవకూడదు. ఉమ్. లేదా శని, కుజుడు దృష్టి ఉండకూడదు. కలవకూడదు. అంటే పాపగ్రహాల యొక్క దృష్టి అనేది వీళ్ళిద్దరి కలయిక రోజు ఆ హౌస్ మీద కనుక పడితే అదేమవుతుందంటే డిస్టర్బ్ అయిపోతది ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ ఉండకుండా రవిచంద్రుల కలయిక పాజిటివ్ ఎనర్జీ క్రియేటివిటీ. ఎప్పుడైతే దుష్టగ్రహాలు రాహు గాని, కేతువు గాని కలిస్తే గ్రహణం అయిపోతది. రాహు కలిసినా, కేతువు కలిసినా రాహు కలిస్తే చంద్రగ్రహణం, కేతువు కలిస్తే పౌర్ణమి రోజు కేతువు కలిసాడనుకో రవితోటి అది ఏమైతది సూర్యగ్రహణం. సో, ఈ గ్రహణాల టైంలో ఏమైతుందంటే వీళ్ళిద్దరి కలయిక అనేది నెగటివిటీకి దారితీస్తాయి. అందుకే ఆ టైంలో పుట్టిన గ్రహణ టైంలో పుట్టిన శిశువులు ఎయిదర్ ఎక్స్‌ట్రీమ్ నాలెడ్జ్ కన్నా ఎళ్ళిపోతారు. లేదా ఎక్స్‌ట్రీమ్ సొసైటీకి వీళ్ళ ద్వారా మంచి జరిగేదన్నా ఉంటుంది. లేదా ఆ ఎఫెక్ట్ అనేది నెగెటివ్ ఉందంటే వీళ్ళ వలన సొసైటీ నానా రకాల బాధలు పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. 2 వైపులా ఏదైనా జరగొచ్చు. ఇటు ఎక్స్‌ట్రీమ్ జరుగుతుంది. లేదా నార్మల్ జరగదు. మంచైతే ఇటు, చెడైతే అటు. వీళ్ళ ద్వారా సొసైటీకి, సమాజానికి, చుట్టుపక్కల వాళ్ళకి ఈవెన్ ఇంట్లో వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్. మీరు ఉంటారు కొంతమంది మీ సొసైటీలో మన చుట్టుపక్కల మీరెందుకు పుట్టారురా అని చెప్పి జనాలకు బాధ.
కొందరి బర్త్ అనేది అలా ఉంటుంది సొసైటీలో. 10 మందిని పీడించడానికే పుడతారు. రాక్షసుల టైప్ దానవులు. కొంతమంది సొసైటీకి మేలు చేసేవాళ్ళు ఉంటారు. సొసైటీలో 10 మందికి పాటుపడేవాళ్ళు ఉంటారు. ఏదో ఒక సహాయం చేసేవాళ్ళు ఉంటారు. అందుకే భూమి మీదకొచ్చే వాళ్ళు కొన్ని ఆత్మలు ఏంటంటే సొసైటీకి ఇచ్చేవాళ్ళొస్తారు. కొంతమంది ఏమీ లేదు. భూమి మీద ఉన్నటువంటి అన్నీ అనుభవించడానికి మాత్రమే వస్తారు. ఓన్లీ అనుభవించటం. ఈ సొసైటీ దానికి మళ్ళీ ప్రకృతికి గాని, ఈ సమాజానికి గాని ఏమి ఇవ్వరు వాళ్ళు. ఓన్లీ అనుభవించి ఎళ్ళిపోవటానికే వస్తారు కొంతమంది. ఇంకొంతమందేందంటే ఈ 2 గాదు. సొసైటీని ఏ రకంగా పీడించాలని చెప్పి కొంతమంది. అది మూడో రకం. సో, అవి చార్ట్‌లలో తెలుస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.